హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 2022లో రిలీజ్ అయిన కొరియన్ మూవీని చూడబోతున్నాము. మూవీ యొక్క స్టోరీ జీనా అనే ఒక అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. తను వాళ్ళ స్కూల్లోనే మోస్ట్ పాపులర్ ఒక కేపాప్ కంపెనీలో ట్రైనీగా ఇప్పుడే ఎదుగుతున్న ఒక సెలబ్రిటీ. తను వాళ్ళ స్కూల్లో ఒక అతను జీనాని వన్ సైడెడ్గా లవ్ చేస్తూ ఉంటాడు. తన పేరు లీ. తను ఒకసారి జీనాని చూస్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ చూసేస్తాడు. నువ్వు ఇంకా తన్ని లవ్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు తను వేరే వేరే ప్రపంచాల్లో ఉంటారు, మీ ఇద్దరికి సెట్ కాదు అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. కానీ లీ మాత్రం తన్నే ఇష్టపడుతూ ఉంటాడు. జీనాకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, కానీ జీనా అతని బిహేవియర్ తో విసిగిపోయి తనకి బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. తన పేరు జియాంగ్. అతను ఎప్పుడు జీనాని ప్రయారిటీగా చూడకుండా బేస్బాల్ కే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. జీనా ఇక్కడ ఇంకా మన ఇద్దరం రిలేషన్షిప్ లో ఉండడం కుదరదు అన్నట్లు చెప్తూ ఉంటుంది. జియాంగ్ షాక్ అయ్యి నాకెందుకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. జీనాకి ఫస్ట్ గుర్తొచ్చిన రీజన్ చెప్పేస్తుంది, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. అతను ఎవరు అని చెప్పి ఇక్కడ జియాంగ్ అడుగుతూ ఉంటే ఆ గోడ పైన ఉన్న ఒక ఫోటోని చూపించేస్తుంది. అది వినగానే జియాంగ్ నవ్వుకొని, సరే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తున్నావు, తనని నాకు ఒకసారి పరిచయం చేయి, అప్పుడే నేను ఒప్పుకుంటే బ్రేకప్ కి అని ఇక్కడ జియాంగ్ చెప్తాడు. ఇంకా జీనా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లీ కోసం స్కూల్ అంతా ఎతుకుతూ ఉంటారు. లాస్ట్ కి లీని కనిపెట్టి తన దగ్గరికి వెళ్తుంది. టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ లోకి వచ్చేస్తాను, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ లాగా ఒక 50 days యాక్ట్ చేయాలి, మన ఇద్దరం ఒక కాంట్రాక్ట్ రాసుకుందామని ఇక్కడ జీనా చెప్తుంటే లీ అది విని షాక్ అయిపోతాడు. జీనాని అతను ఇష్టపడుతున్నప్పటికీ ఆ కాంట్రాక్ట్ రిలేషన్షిప్ కి అతను ఒప్పుకోడు. ఎందుకంటే చనిపోయే ముందు వాళ్ళమ్మ నువ్వు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి, నువ్వు ఫ్యూచర్ లో ఏ రిలేషన్షిప్ లో ఉన్నా మనస్ఫూర్తిగా ఉండాలన్నట్లు చెప్పుంటుంది. జీనాని రిజెక్ట్ చేశాడని తెలిసి వాళ్ళ ఫ్రెండ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు తనంటే ఇష్టం కదా అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉంటాడు. లీ సమాధానం ఇచ్చే లోపు అక్కడికి జియాంగ్ వస్తాడు. లీని పైనుంచి కింద దాకా చూసి నువ్వు జీనా బాయ్ ఫ్రెండ్ అయ్యే ఛాన్సే లేదని చెప్పి తను తక్కువ చేసి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియాంగ్ ఎంతసేపటికి తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేయని చెప్పేసరికి జీనా డైరెక్ట్ గా లీ క్లాస్ రూమ్ కి వెళ్లి తన చేయి పట్టుకొని ఒక సెపరేట్ రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ జీనా ఆల్రెడీ రాసుకొని ఉన్న ఒక కాంట్రాక్ట్ పేజ్ ని లీక్ ఇస్తుంది. అందులో కొన్ని కండిషన్స్ రాసుంటుంది. వాళ్ళ రిలేషన్షిప్ ని అందరిని నమ్మించేలాగా ఉండాలి అని. ఆ కండిషన్స్ లో ముఖ్యంగా వాళ్ళిద్దరూ రియల్ గా లవ్ చేసుకోకూడదని ఉంటుంది. వీటితో పాటు లీకి అనిపించిన కొన్ని పాయింట్స్ కూడా చెప్తూ ఉంటాడు. మన ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా నమ్మాలి అంటే మన ఇద్దరం కలిసి లంచ్ చేస్తూ ఉండాలి, రోజు నేను ఇంటి దాకా డ్రాప్ చేయడం, మన ముద్దు పేర్లతో పిలుచుకోవడం, అలా అన్ని చేయాలి అని చెప్తుంటాడు. జీనా వెంటనే మనం రియల్ గా ఏం రిలేషన్షిప్ లో ఉండట్లేదని చెప్పి గుర్తు చేసి నువ్వు ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జీనా జియాంగ్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా రాలేదంటే నువ్వు ఇంకా ఏ రిలేషన్షిప్ లో లేవనుకుంటాను, మన ఇద్దరం ప్యాచ్ అప్ అయిపోద్దామని చెప్తూ ఉంటాడు. అప్పుడే లీ అక్కడికి వచ్చి జీనా భుజం పైన చేయి వేసి నేను జీనా బాయ్ ఫ్రెండ్ ని, ఇంకా నుంచి తను ఇబ్బంది పెట్టద్దని చెప్పి జియాంగ్ తో చెప్పి అక్కడ నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. జియాంగ్ అది చూడగానే షాక్ అవుతాడు, కానీ ఇంకేం చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లీ చాలా హ్యాపీగా ఉంటాడు, కానీ అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. నెక్స్ట్ డే వాళ్ళ నాన్నని అడుగుతాడు, అమ్మాయిలతో ఎలా ఉండాలి, వాళ్ళకి ఏమంటే ఇష్టం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అమ్మాయిలు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళని అర్థం చేసుకోగలగాలి, వాళ్ళ చిన్న చిన్న విషయాలన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళతో కేరింగ్ గా ఉండాలని చెప్పి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. అప్పటి నుండి లీకి కుదిరినప్పుడల్లా జీనాతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. జీనా చెప్పకుండానే తనకు ఆకలేసినప్పుడు ఫుడ్ తీసుకురావడం అలా అంతా చేస్తూ ఉంటాడు. తర్వాత ఒకసారి లీ ఫ్రెండ్ వచ్చి నేను టిక్ టాక్ క్లబ్ ని ఓపెన్ చేసిన, నువ్వు కూడా జాయిన్ అవుతావా అని చెప్పి ఇక్కడ లీని అడుగుతాడు. లీ షాక్ అవుతాడు, కానీ నేను జాయిన్ అవునని చెప్పి నవ్వుతూనే రిజెక్ట్ చేస్తాడు. అది చలికాలం అయినా జీనాని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి లీ ఇక్కడ స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు నన్నేం ఇంటి దాకా డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం ఫేక్ రిలేషన్షిప్ లోనే ఉన్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ జియాంగ్ ఉండడం చూసి వెంటనే లీ దగ్గరికి వెళ్లి పద కలిసి వెళ్దామని చెప్తుంది. అదంతా చూడగానే జియాంగ్ కి కొంచెం డౌట్ గానే ఉంటుంది, వాళ్ళిద్దరు నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నారా అని. తర్వాత జీనా మన ఇద్దరు రిలేషన్షిప్ ఫేక్ అని తెలియకుండా ఉండాలంటే మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాలి అని వాళ్ళకి ఇష్టమైన సాంగ్ ఫుడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా చెప్తూ ఉండగా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయని. ఇలా వాళ్ళ మధ్య క్లోజ్నెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. జీనా ట్రైనీగా చేస్తున్న కేపాప్ కంపెనీలో మిగతా ట్రైనీస్ అందరికన్నా తనే పాపులర్. మిగతా ట్రైనీస్ అందరికి జీనా పైన కొంచెం జెలసీగా ఉంటుంది. వాళ్ళ ఇన్స్ట్రక్టర్ కూడా చాలా స్ట్రిక్ట్ గా అందరితో ట్రైనింగ్ చేపిస్తూ ఉంటుంది. ట్రైనింగ్ లో బాగా కలిసిపోయి బయటకు వచ్చిన జీనాకి తన కోసం వెయిట్ చేసిన లీని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. అలా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటే జీనా ఏదో ఆలోచిస్తూ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి కార్ రావడంతో లీ వెంటనే తన చేయి పట్టుకుని వెనక్కి లాగేస్తాడు. అలా వాళ్ళిద్దరు కాసేపు ఒకరిని చూసుకుంటూ ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, నీకేమైనా అయితే అని లీ అంటుంటే మాటలు వినగానే జీనా సిగ్గుపడి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతుంది. తర్వాత జీనా నీ ఫోన్ నంబర్ ఇవ్వు అని చెప్పి అడగగానే లీ చాలా హ్యాపీగా ఫీల్ అయితే తనకి ఫోన్ నంబర్ ఇస్తాడు. జీనా ఫేస్ లో స్మైల్ చూస్తేనే అర్థమవుతుంది లీనే కాదు జీనా కూడా స్లోగా లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అని. కొన్ని రోజుల తర్వాత జీనా వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికి లంచ్ కి వెళ్ళి ఉంటుంది. లంచ్ కి లీని పిలిస్తే లీ పాల్ని కూడా తీసుకొచ్చి ఉంటాడు. వాళ్ళు ఇక్కడ చేసే వింత వింత వేషాలకి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నవ్వుతూ ఉంటారు. నా మాత్రం ఇదంతా చూసి నేను ఇక్కడ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తను అలా డోర్ ఓపెన్ చేయగానే ఆ సన్ రైజ్ జీనా పైన పడుతూ ఉంటే
లీ తన చేత్తో ఆ సన్ రైస్ ని ఆపుతూ ఉంటాడు. ఆ జెస్చర్ ని చూడగానే జీనా కొంచెం బ్లష్ అవుతూ ఉంటుంది. కానీ వెంటనే చేయిని తీసేసి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది. తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక గేమింగ్ జోన్ కి వెళ్తారు. వాళ్ళందరూ కలిసి గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాసేపటికి జీనాని వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పగానే ఇలాంటి ప్లేస్ లో నువ్వు ఒంటరిగా వెళ్ళాలి, నేను కూడా వస్తానని చెప్పి లీ వెనకాలే వస్తాడు. నువ్వు వాష్రూమ్ కి వెళ్ళి వచ్చేదాకా లీ బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంత కేరింగ్ గా ఇంతవరకు ఎవరు చూసుకొని ఉండరు. అందుకని జీనా చాలా ఇంప్రెస్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక సెల్ఫీ పిక్ తీసుకొని దాని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే అప్పుడే వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పి అందరు నమ్ముతారు కదా. వాళ్ళ ప్రొఫైల్ పిక్ చూడగానే హానాకి జియాంగ్కి ఇద్దరికి అంతగా మంచిగా అనిపించదు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటే క్లైమేట్ చాలా కూల్ అయిపోవడంతో తన జాకెట్ తీసి జీనాకి వేయాలని చూస్తూ ఉంటాడు. కానీ పాపం కంగారులో దాన్ని రివర్స్ లో వేసేసి ఉంటాడు. వెంటనే లీ సారీ నీకు చలేస్తుందని జాకెట్ వేయాలని ట్రై చేశారని చెప్తూ ఉంటే ఈ యొక్క ఇన్నోసెన్స్ చూసి జీనాకి నవ్వొస్తూ ఉంటుంది. ఇంటి ఒక అబ్బాయి కూడా ఉంటాడా అని. తర్వాత నెక్స్ట్ డే జియాంగ్ లీ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు, జీనా నీ గర్ల్ ఫ్రెండా? అంత అందమైన అమ్మాయి నిన్నెందుకు లవ్ చేస్తుందని చెప్పి తను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే జీనా అక్కడికి రాగానే జియాంగ్ టాపిక్ మార్చేసి మేమేదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నామని చెప్పి కవర్ చేస్తుంటాడు. దానికి జీనా నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో, బాయ్ ఫ్రెండ్ ని తక్కువ చేసి మాట్లాడుకు, నీకు ఇంకా మా మీద డౌట్ గా ఉందా అని చెప్పి దీని పట్టుకొని కిస్ చేసేస్తుంది. దీని కిస్ చేయడం చూసి అక్కడున్న స్టూడెంట్స్ అంతా షాక్ అయిపోతారు. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా అని ఇక్కడ జీనా అనగానే జియాంగ్ ఏం మాట్లాడో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా అయిపోయాక లీ ఇక్కడ జీనాని అడుగుతూ ఉంటాడు, నేనంటే ఇష్టం ఉండి నువ్వు నన్ను కిస్ చేసావా లేకపోతే కిస్ యాక్టింగ్ గా అని. అంటే తనకి మనసులో ఇష్టం ఉన్నా ఆ ఫీలింగ్స్ ని ఇంకా యాక్సెప్ట్ చేయలేక యాక్టింగ్ అని చెప్తుంది. ఆ మాట వినగానే లీ అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత స్పోర్ట్స్ డే రోజు అందరు స్టూడెంట్స్ పుషప్స్ చేస్తూ ఉంటారు. జీనాని ఇంప్రెస్ చేయడానికి జియాంగ్ పుషప్స్ ఎక్కువ చేస్తూ ఉంటే జీనా మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ లీ మాత్రం జీనాని ఇగ్నోర్ చేస్తూ ఉంటే జీనా మాత్రం తన్నే చూస్తూ ఉంటుంది. అలాగైనా లీతో మాట్లాడాలని లంచ్ కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది. కానీ లీ మాత్రం అక్కడికి వచ్చిండడు. ఇక్కడ లీ వస్తూ ఉండగా హానా ఎదురు రావడంతో తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏం నువ్వు ఇంకా లంచ్ చేయలేదు? ఇన్స్ట్రక్టర్ ఫుల్ స్ట్రిక్ట్ డైట్ ఇచ్చింది, అందుకనే నేను ఏ ఫుడ్ తినకూడదని ఇక్కడ హానా చెప్తూ ఉంటే లీ ఏమీ అనకుండా అవునా అని చెప్తాడు. డైట్ లో ఉన్నానని చెప్పగానే అందరూ నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఏంటి ఇంత డైట్ లో ఉన్నావు అని చెప్పి. నువ్వు అలా ఏమీ అనకుండా నేను ఇంత స్ట్రిక్ట్ గా డైట్ చేస్తున్నానంటే దేనికోసమో అని చెప్పి అర్థం చేసుకుంటున్నావు నీ హానా చెప్తూ ఉంటుంది. అదంతా విని నేను అలా క్రిటిసైజ్ చేస్తాను, నీకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, కానీ మరి ఏమి తినకుండా ఉండకు అని చెప్పి తనకు ఒక జ్యూస్ ఇస్తాడు. నాపై ఇంత కేరింగ్ చూపించేసరికి హానా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ జ్యూస్ తీసుకుని వెళ్తుంది. ఇక్కడ జీనా ఏమో పాల్తో జరిగిందంతా చెప్తుంది, ఎందుకు లీ నాతో మాట్లాడట్లేదు అని. ఇంటి తన్ని నువ్వు కిస్ చేసి యాక్టింగ్ అని చెప్పావా, నాకు ఇలాంటివన్నీ నచ్చదు, తనకు చాలా సిన్సియర్ గా ఉంటాడు, నేను లవ్ చేశాడు కాబట్టి నీతో యాక్టింగ్ కి ఒప్పుకున్నాడు, లేదంటే అసలు చేసేవాడే కాదని చెప్పి తెలియకుండానే నిజమంతా చెప్పేస్తాడు. అది వినగానే జీనా షాక్ అవుతుంది, ఏంటి లీ నన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాడా అని. తర్వాత జీనా లీ దగ్గరికి వెళ్ళి నాకు తెలిసింది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని, ఎప్పటి నుంచి నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసావు, ఎందుకు నేనంటే ఇష్టం అని చెప్పి అడుగుతుంది. నేను నిన్ను ఫస్ట్ టైం మనం స్కూల్ స్టార్ట్ అయిన బ్రాడ్కాస్ట్ రూమ్ లో చూశాను, ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నావు, అప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశానని చెప్పగానే లీ అంత డైరెక్ట్ గా చెప్పడంతో జీనా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియక నాకు ఇస్ యాక్టింగ్ అని చెప్పినందుకు సారీ, అదంతా కావాలని చేయలేదని చెప్తుంది. తర్వాత లీ నెక్స్ట్ టైం మన కిస్ నిజమయ్యేలాగా నేను చూసుకుంటానని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళ స్కూల్లో హెల్త్ చెకప్ జరుగుతూ ఉంటుంది. జీనాని చెక్ చేస్తూ ఉంటే తన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. లీని చూడగానే మిషన్ పని చేయలేదేమో అనుకుంటారు, నీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ గా ఉందా పద హాస్పిటల్ కి అని చెప్తూ ఉంటారు. కానీ ఆ హార్ట్ బీట్ కి రీజన్ తన లవ్ లో పడ్డమే. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ ఇన్స్ట్రక్టర్ హానాని తిడుతూ ఉంటుంది, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ చేస్తున్నావు కానీ నీ డాన్స్ లో అసలు ఇంప్రూవ్మెంటే లేదు, జీనాని చూసి నేర్చుకో, తను ఈ మధ్యనే జాయిన్ అయింది కానీ తను ఎలా చేస్తుందో చూడు అని చెప్తూ ఉంటుంది. అనాకి స్లోగా జీనా పైన కోపం జెలసీ పెరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే లీ వాళ్ళ 25th డే యానివర్సరీకి తనకి ఒక గిఫ్ట్ తీసుకొని వస్తాడు. జీనా గిఫ్ట్ తీసుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉంటారు, ఒక హానా తప్ప. తనకి జెలసీగా ఉంటుంది, ఎందుకంటే లీ అంటే తనకు కూడా ఇష్టం స్టార్ట్ అయి ఉంటుంది. లీ జీనాకి గిఫ్ట్ ఇవ్వడం చూసి జియాంగ్ కి తన పాస్ట్ లో జీనా ఎప్పుడు తనకి గిఫ్ట్స్ ఇచ్చేది గుర్తొస్తుంది. కానీ ఎప్పుడు జియాంగ్ వాళ్ళ ఇంపార్టెంట్ డేట్స్ ని గుర్తు పెట్టుకొని తనకి గిఫ్ట్స్ ఇచ్చుండడు. అలాగే మ్యాచెస్ వల్ల తనతో టైం స్పెండ్ కూడా చేసుండడు. అదంతా గుర్తు తెచ్చుకొని జీనాని ఎంత నెగ్లెక్ట్ చేసామా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. తర్వాత జీనా లాకర్ ఓపెన్ చేయగానే తన్ని ఎవరో సీక్రెట్ గా తీసిన ఫొటోస్ ఉంటాయి. అందులో ఒక నోట్ కూడా రాసుంటుంది, మన ఇద్దరం తొందరలోనే ఒకటైపోతామని. జీనాకి అర్థం కాదు అది ఎవరు రాసారా అని. అది చూడగానే తనకి కొంచెం భయమేస్తుంది. తర్వాత లీ ఒకసారి తింటూ ఉంటే తన పెదవులకి కొంచెం అవుతుంది. ఏమీ ఆలోచించకుండా జీనా వెంటనే క్లీన్ చేస్తూ ఉంటే అన్న అది చూసి వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ అయిపోయారో అర్థమవుతుంది. తర్వాత జీనా లీ దగ్గరికి వెళ్ళి ఈ రోజు మన ఇద్దరం కలిసి డిన్నర్ కి వెళ్ళలేము, మా ఏజెన్సీ వాళ్ళు కాల్ చేశారు, ఏదో మీటింగ్ ఉందని చెప్పి జీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానికోసమే వెయిట్ చేస్తున్న హనా ఈ రాగానే నాతో కలిసి డిన్నర్ కి వస్తావా,
నేను ఒక్కటే ఉన్నానని చెప్పగానే లీ కూడా సరే అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి డిన్నర్ కి ఒక రెస్టారెంట్ కి వెళ్ళగానే ఇక్కడ జీనాని జియాంగ్ తో చూసి లీ షాక్ అయిపోతాడు. మీటింగ్ అని చెప్పి వెళ్ళావు ఇదేనా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. నా లీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావాలని జియాంగ్ హానా ఇద్దరు కలిసి ప్లాన్ చేసుంటారు. పాపం జీనా అక్కడికి ఒక మీటింగ్ కోసమే వెళ్ళుంటుంది. అక్కడ జియాంగ్ ని చూడగానే ఇదంతా నువ్వే ప్లాన్ చేసావా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే జియాంగ్ నేను నీతో కొంచెం మాట్లాడాలి కూర్చో అని చెప్తాడు. జియాంగ్ తనతో పాటు కొన్ని గిఫ్ట్స్ తీసుకుని వచ్చి మన 100th యానివర్సరీ గిఫ్ట్ ఇది నీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి అన్ని చెప్తూ ఉంటాడు. కావాల్సింది ఖరీదైన గిఫ్ట్స్ కాదు, నువ్వు నాతో కలిసి టైం స్పెండ్ చేయాలి అనుకున్నా, నాకు అవసరం ఉన్నప్పుడు నా పక్కన ఉండాలనుకున్నా, కానీ ఇప్పుడు నాకు అవేమీ అవసరం లేదని జీనా చెప్తూ ఉంటే ఇప్పుడే అక్కడికి లీ హానా వచ్చుంటారు. జీనా ఇంకక్కడి నుంచి లేచి లీ దగ్గరికి వెళ్తూ ఉంటే జియాంగ్ తను చేయి పట్టుకోగానే లీకి కోపం వచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. జీనా కూడా లీ వెనకాలే వెళ్ళి నిజంగానే ఒక మీటింగ్ కోసమే వచ్చాను, జియాంగ్ ఇక్కడ ఉన్నాడని నాకు తెలీదు, నేను ఎంత చెప్తున్నా లీ మాత్రం కోపంగానే ఉంటాడు. ఇప్పుడు కోప్పడాల్సింది నేను, నువ్వు హానాతో ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి జీనా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. జీనా అలా వెళ్తూ ఉంటే ఒక అబ్బాయికి డాష్ ఇస్తుంది, సారీ చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం జీనాని అలానే చూస్తూ ఉంటాడు. కాసేపటికి జియాంగ్ బయటకు వచ్చి జీనా ఎక్కడ అని చెప్పి లీని అడుగుతుంటే తన ఇంటికి వెళ్ళిపోయిందని లీ చెప్తాడు. జియాంగ్ కి కొంచెం డౌట్ గా ఉంటుంది, ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు జీనాని ఒకరు ఫాలో అయ్యి సీక్రెట్ గా ఫొటోస్ తీసున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుంటుంది. ఎందుకు జీనాని ఒంటరిగా పంపించావని చెప్పి జీనాకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ జీనా వెళ్తూ ఉంటే అతను ఫాలో అవగానే తను తిరిగి ఏంటి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని చెప్పి అడుగుతుంది. నీకు చెప్పా కదా తొందరలోనే మన ఇద్దరం ఒకటైపోతామని చెప్పగానే జీనాకి భయం వేసి ఇంకా అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. లీ ఏమో నువ్వు ఎందుకు అంత వరి అవుతున్నావు, తను నాతో గొడవపడి వెళ్ళింది, ఫోన్ ఏం లిఫ్ట్ చేయదని చెప్తుంటాడు. నీకు తెలీదా తన్ని చాలా రోజులుగా ఒక తను సీక్రెట్ గా ఫాలో అయ్యి ఫొటోస్ తీస్తున్నాడని, అసలు తను ఎందుకు ఒంటరిగా పంపించావని జియాంగ్ చెప్పగానే లీ షాక్ అయ్యి తనకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడే జీనా జియాంగ్ కి కాల్ చేసి నన్ను ఎవరో ఫాలో అవుతున్నాడని చెప్పగానే వెంటనే కాల్ కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరు జీనాని వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. జీనాని ఫాలో అయ్యే అబ్బాయి వాళ్ళ స్కూల్ స్టూడెంటే. జీనాకి బ్రేకప్ అయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే లీ మధ్యలో వచ్చాడని కోపంగా ఇక్కడ జీనాకి అదంతా చెప్తూ ఉంటాడు. వెంటనే లీ అక్కడికి రావడంతో అతను అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జీనా వెనకాల నుంచి అతను కొట్టడానికి ట్రై చేస్తుంది, కానీ అతను అక్కడి నుంచి పారిపోతాడు. జియాంగ్ వస్తూ ఉంటే అతను తనకి ఎదురుపడతాడు. జియాంగ్ కి అతన్ని చూడగానే అర్థమవుతుంది తనే స్టాకర్ అని, ఇంకా తన పోలీసులకి అప్పగిచ్చేస్తాడు. ఇక్కడ జీనా జియాంగ్ కి లీకి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది, మీరిద్దరు లేకపోతే నేనేమైపోయి ఉంటానో అని. జియాంగ్ ఫస్ట్ టైం లీని చూసి స్మైల్ చేస్తూ నువ్వు జీనా ఇద్దరు నిజంగానే లవర్స్ అయితే తన్ని జాగ్రత్తగా చూసుకో, తను ఎప్పుడు ఒంటరిగా వదలొద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లీకి చాలా గిల్టీగా ఉంటుంది, ఇదంతా నా వల్లే జరిగింది, నేను నిన్ను ఒంటరిగా పంపించకుండా ఉండాల్సింది అని. ఎందుకంత ఫీల్ అవుతున్నావు, నువ్వే కదా నన్ను కాపాడింది, అంత ఎక్కువ ఆలోచించొద్దని చెప్పి జీనా ఇంటికి వెళ్తూ ఉంటే నువ్వు ఒకటే ఉండగలవా, మీ ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పి లీ అడుగుతూ ఉంటాడు. జీనా కూడా పాపం బాగా భయపడి ఉంటుంది కదా, ఈ రోజు నాతో పాటు ఇంట్లో స్టే చేస్తావా అని చెప్పి అడుగుతుంది. అలా వాళ్ళిద్దరు కలిసి ఇంటికి వెళ్ళగానే లీ చాలా నర్వస్ అయిపోతాడు. తను ఇష్టపడిన ఒక అమ్మాయితో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు కదా. తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తూ ఉంటే లీ తన్నే చూస్తూ ఉంటాడు. నాకు తెలుసు నేను అందంగానే ఉన్నానని, కానీ మరీ అలా చూడాల్సిన అవసరం లేదని జీనా చెప్తూ ఉంటే లీ నవ్వుతూ నువ్వు తింటూ ఉంటే ఇక్కడ కొంచెం అయి ఉంది అని చెప్పి అక్కడ క్లీన్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు టీస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. లేట్ అయిపోయింది, నిద్ర వస్తుంది, పడుకుందామా అని చెప్పి ఇక్కడ లీ అడుగుతూ ఉంటే అంటున్నావు మన ఇద్దరం కలిసి ఎలా పడుకుంటామని చెప్పి ఇక్కడ జీనా అంటుంటే నేను అలా అడగట్లేదు, నిద్ర వస్తుంది కదా ఏమైనా నిద్రపోతావా అని చెప్పి అడిగానని చెప్తాడు. కాసేపటికి లీకి నిద్ర వచ్చేసి వెంటనే తన పైన అలా పడుకొని నిద్రపోతాడు. లీ అలా తన పైన పడుకొని నిద్రపోతూ ఉంటే తను అలా చూస్తూనే ఉంటుంది. కాసేపటికి జీనా కూడా నిద్రపోతుంది. అలా వాళ్ళిద్దరు ఆ నైట్ ని స్పెండ్ చేసి ఉంటారు. నెక్స్ట్ డే జియాంగ్ జీనా దగ్గరికి వచ్చి పాస్ట్ లో జరిగిందంతా మర్చిపోదాం, మన ఇద్దరం ఇంక నుంచి ఫ్రెండ్స్ గా ఉందామని చెప్తాడు. జీనా కూడా ఓకే చెప్తుంది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా జీనాకి జరిగిన దాని గురించి మాట్లాడుతూ అంతా మర్చిపోవడానికి మనం ఒక ట్రిప్ ప్లాన్ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి నేను కూడా మీతో పాటు ట్రిప్ కి వస్తాను, నేను కూడా నీ ఫ్రెండే కదా అని చెప్పి జీనాతో అంటాడు. నెక్స్ట్ డే వాళ్ళందరూ కలిసి ట్రిప్ కి వెళ్లి గేమ్స్ ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా లీకి దగ్గర అవ్వాలని హానా వచ్చి నేను కూడా కుకింగ్ లో హెల్ప్ చేయనా అని చెప్పి ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటుంది. అంతా గమనించిన జీనా వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి లీతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇది చూసి హానాకి జీనా పైన ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళంతా కలిసి లంచ్ చేస్తూ ఉంటే లీ జీనాకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటాడు. వెంటనే హానా నాకు కూడా ఫుడ్ సర్వ్ చేయవా అని చెప్పి లీకి బౌల్ ఇస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు వేరొకరి బాయ్ ఫ్రెండ్ ని ఫుడ్ సర్వ్ చేయమని అడుగుతున్నావు అని చెప్పి జియాంగ్ తన బౌల్ తీసుకొని ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటాడు. హానా లీని అలా అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక గేమ్ ఆడుతూ ఉంటారు, విస్పర్ గేమ్ అని. ఆ గేమ్ ప్రకారం జియాంగ్ హానాని నీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అడుగుతాడు. హానా వెంటనే లీని చూపించడంతో క్వశ్చన్ ఏమైంటుందబ్బా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా టీస్ చేస్తూ ఉంటారు. కానీ జీనా మాత్రం జలసీతో ఆ క్వశ్చన్ ఏంటో నాకు తెలియాలి అని జియాంగ్ ని అడుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడిగానని జియాంగ్ చెప్పగానే
జీనా ఆలోచిస్తూ ఉంటుంది, నిజంగానే హానాకి లీ అంటే ఇష్టమా అని. తలోనే అక్కడికి లీ వచ్చి ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్దామా అని చెప్పి తన్ని కిందకి తీసుకొని వెళ్తాడు. అలా వాళ్ళిద్దరు కలిసి వాకింగ్ చేస్తూ ఉంటే, నువ్వు పాటలు బాగా పాడతావు కదా, నా కోసం ఒక పాట పాడు, నేను వీడియో తీస్తానని చెప్తాడు. ఈయన బ్యూటిఫుల్ గా పాట పాడుతూ ఉంటే తను అలా రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ మూమెంట్ అంతా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కాసేపటికి కిస్ చేయడానికి దగ్గరికి వస్తూ ఉంటే సడన్ గా సౌండ్ వచ్చే కుందికి దూరం అయిపోతారు. అంతా దూరం నుంచి హానా చూస్తూ ఉంటుంది. తనకి ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది వాళ్ళిద్దరు జస్ట్ యాక్టింగే కాదు, నిజంగానే లవ్ చేసుకుంటున్నారని. ఇక కోపంగా రూమ్ లోకి వెళ్తూ ఉంటే జియాంగ్ ఎదురు రాగానే జియాంగ్ కి నిజమంతా చెప్పేస్తుంది. వాళ్ళిద్దరు కాంట్రాక్ట్ రాసుకొని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తున్నారని. జియాంగ్ అది వినగానే షాక్ అవుతాడు, ఇదంతా యాక్టింగా అని. ఇంకా నెక్స్ట్ డే ట్రిప్ అయిపోవడంతో అందరూ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. జీనా బయటికి రాగానే లీని చూసి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కి క్లియర్ గా అర్థమైపోతుంది వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారని. తర్వాత తినాల్సిన ఫుడ్ అంతా చాలా మిగిలిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉంటే జీనా ఇవంతా నేను తీసుకునేస్తా అని చెప్తూ ఉంటుంది. ఇది విని హానాకి కోపం వచ్చి, నువ్వెప్పుడు ఇంతే, నువ్వెప్పుడు చాలా సెల్ఫిష్ కానీ నీకే కావాలి అనుకుంటావు, ఎవరి గురించి ఆలోచించవని చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. జియాంగ్ హానా వెనకాలే వెళ్ళి, నాకు అర్థమైంది నీకు లీ అంటే ఇష్టమని, ఇలా రియాక్ట్ అయితే ఏమీ జరగదు, మన ఇద్దరం ఒక రైట్ టైం కోసం వెయిట్ చేయాలని ఇక్కడ జియాంగ్ చెప్తూ ఉంటాడు. స్టే జీనా హానా దగ్గరికి వెళ్ళి, నేను నీతో కొంచెం మాట్లాడాలి, నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ అని చెప్తూ ఉంటుంది. ఇంకా మిగతా ట్రైనీస్ ఇన్స్ట్రక్టర్ అందరూ అక్కడ వచ్చే కొందికి సైలెంట్ అయిపోతుంది. ఇన్స్ట్రక్టర్ ఏమో, మన కంపెనీ మనీ అంతా అయిపోయింది, ఇప్పుడు మీరంతా కలిసి మనీ పే చేయాలని చెప్తూ ఉంటే, అంతా కాంట్రాక్టర్ లేదు కదా అని చెప్పి హానా అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నువ్వు మాత్రమే ఖచ్చితంగా మనీ పే చేయాలి, ఎందుకంటే నీకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా నీళ్ళు అసలు ఇంప్రూవ్మెంటే లేదని ఇన్స్ట్రక్టర్ హానాని తిడుతూ ఉంటే, నా వెంటనే మన కాంట్రాక్ట్ లో ఏమీ లేదు కదా మేము మనీ పే చేయాలని, అయినా మేము డెబ్యూ చేశాక మీకు ప్రాఫిట్స్ వస్తాయి కదా, అయినా ఇలాంటి కంపెనీలో మేము వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళిపోదాం పదా అని హానాని అడుగుతూ ఉంటే, నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే డెబ్యూ చేస్తానని చెప్పగానే హానా బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హానాకి చాలా బాధేస్తూ ఉంటుంది, ఎప్పటి నుంచి మేము ఇద్దరం ఇలా దూరం అయిపోయామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఈయనకి ధైర్యం చెప్పగలిగేది ఒకరే ఒకరు, లీ. తన దగ్గరికే వెళ్తుంది. లీకి జరిగిందంతా చెప్తూ ఉంటే, నువ్వు ఆ కంపెనీ వదిలేసావని ఏం బాధపడకు, స్టార్ అవ్వాలనుకుంటే మనకు చాలా వేస్ ఉన్నాయి, నువ్వు ఒక పాట పాడావు కదా, దీన్ని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం, నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది చేయగలవని లీ చెప్తూ ఉంటే ఈనాకి చాలా ధైర్యంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత జీనా వాళ్ళ కజిన్ కలవడానికి వెళ్తుంది. వాళ్ళ కజిన్ కి జరిగిందంతా చెప్తుంది. తను ఒక కాంట్రాక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నానని, కానీ ఇప్పుడు నేను నిజంగానే తన్ని లవ్ చేస్తున్నాను, ఈ కాంట్రాక్ట్ అయిపోగానే నేను తనకి నా ప్రేమ గురించి చెప్పేస్తానని చెప్తుంది. వాళ్ళ ఇన్స్ట్రక్టర్ ఏమో, ఎలాగైనా జీనాని మళ్ళీ కంపెనీలోకి తీసుకురా అని ఇక్కడ హానాకి చెప్తుంది. జీనా లేకపోతే మీ డెబ్యూ కూడా జరగదు, ఎలాగైనా తన్ని కన్విన్స్ చేసి తీసుకురా అని చెప్తూ ఉంటే ఇక్కడ హానాకేమో కోపంగా ఉంటుంది. ఒకసారి పాల్ అందరూ కలిసి కూర్చొని చదువుతూ ఉంటే ఒక వీడియో చూస్తారు. అందులో జియాంగ్ తన బేస్బాల్ ఇంటర్వ్యూలో జీనా తన ఫస్ట్ లవ్ అని చెప్పి తన గురించి చెప్పుంటాడు. లీ జియాంగ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇంటర్వ్యూలో అలా చెప్పావని చెప్పి అడుగుతుంటే, మీరిద్దరు యాక్టింగ్ చేస్తున్నారు నాకు తెలిసిపోయింది, జీనాని ఇష్టపడుతున్నాను, ఈసారి బ్యాక్ స్టెప్ తీసుకోవాలి నేను అనుకోవట్లేదని ఇక్కడ జియాంగ్ చెప్తుంటాడు. పాల్ దేనికోసమో వెతుకుతూ ఉంటే లీ బ్యాగ్ లో ఆ కాంట్రాక్ట్ పేజ్ దొరుకుతుంది. వాళ్ళు రాసిన కండిషన్స్ అంతా చదివి నవ్వుకుంటూ ఉంటారు. కాంట్రాక్ట్ పేజ్ ని హానా కూడా చూస్తుంది. జీనా పాడిన పాటని యూట్యూబ్ లో పెట్టుంటారు కదా, అది వైరల్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ ఇన్స్ట్రక్టర్ ఆ వీడియోని ఫార్వర్డ్ చేసి, నువ్వు ఎలాగైనా జీనాని కన్విన్స్ చేసి కంపెనీకి తీసుకురా అని చెప్పి మెసేజ్ చేసి ఉంటుంది. జీనాని నేను వెళ్ళి కన్విన్స్ చేయాలా అని చెప్పి ఇక్కడ హానాకి చాలా కోపంగా ఉంటుంది. అంతలోనే జియాంగ్ ఎదురొచ్చి, జీనా ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు. అందరూ జీనా గురించి అడుగుతారు, దానిలో ఏముంది అని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హానా లీ దగ్గరికి వెళ్ళి, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు జీనా కాంట్రాక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నారని నాకు తెలుసు, అది తొందరలోనే ఎండ్ అయిపోతుంది కదా, తర్వాత మన రిలేషన్షిప్ ని స్టార్ట్ చేద్దాం, మనకంటే నేను బాగా చూసుకుంటానని ఇక్కడ హానా చెప్తూ ఉంటే, లీ ఆన్సర్ ఇచ్చేలోపు హానా అక్కడికి వచ్చి, మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నామని నీకు తెలుసు కదా, నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి రాకు అని చెప్పి తను చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వినగానే హానాకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. నెక్స్ట్ డే స్కూల్లో అందరికీ తెలిసిపోతుంది వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నారని. స్టూడెంట్స్ అంతా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే జీనా స్టూడెంట్స్ తో మేము నిజంగానే లవ్ చేసుకుంటున్నామని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ స్టూడెంట్స్ ఎవరు తన మాటలు నమ్మడానికి రెడీగా లేరు. జీనా అప్సెట్ అయ్యి ఒంటరిగా అలా కూర్చొని ఉంటుంది. ఈ జీనా కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటే ఆనా ఎదురొచ్చి, నువ్వు జీనాతో ఇప్పుడు మాట్లాడుకు, తన నీ మీద చాలా కోపంగా ఉంది అని చెప్తూ ఉంటే లీకి డౌట్ వచ్చి, మీరిద్దరు మాట్లాడుకోవట్లేదు కదా అని చెప్పి అడిగితే, మేమిద్దరం ఎంత క్లోజ్ తెలుసు కదా, మేము ఆల్రెడీ కలిసిపోయామని ఇక్కడ హానా చెప్పడంతో ఇంకా లీ ఆ మాటలు నమ్ముతాడు. ఇంకా లీ అప్సెట్ గా జీనాని అలానే చూస్తూ ఉంటాడు దూరం నుంచి. పూలంతా వాళ్ళ గురించే మాట్లాడుతూ
కారిడార్స్ లో అంతా వాళ్ళ కాంట్రాక్ట్ పేజ్ ని ప్రింట్అవుట్స్ తీసి అతికిచ్చుంటారు. ఇది చూసి జీనా ఇంకా ఎక్కువ అప్సెట్ అయిపోతుంది. ఈ విషయం జియాంగ్ కి తెలిసి తనకి మ్యాచ్ ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్ లో జీనా పక్కన ఉండాలి అని ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ ని వదిలేసి జీనా కోసం వెళ్ళిపోతాడు. న్యూస్ ఎవరు లీక్ చేసి ఉంటారా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే కాంటాక్ట్ పేజ్ ని ఫోటో తీసిన దాంట్లో ఒక హింట్ ఉంటుంది. దాని ద్వారా ఇదంతా హానానే చేసుంటుంది అని అర్థమవుతుంది. తర్వాత హానా దగ్గరికి వెళ్లి న్యూస్ ని లీక్ చేసింది నువ్వే అని నాకు తెలుసు, ఇదంతా ఎందుకు చేసావు, మన ఇద్దరం ఎంత మంచి ఫ్రెండ్స్ గా ఉన్నామని చెప్పి ఇక్కడ అడుగుతుంటే హానా చెప్తుంది, నేను నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, అన్నిట్లో నువ్వు బాగా చేసేదానివి, అందరు నిన్నే పొగిడేవాళ్ళు, ఇప్పుడు నీ వల్లే మన కేపాప్ గ్రూప్ కూడా విడిపోయింది, ఆ లైఫ్ అంతా ఇలా అయిపోవడానికి నువ్వే కారణం అని ఇక్కడ హానా చెప్తూ ఉంటే దీనికి కారణం నేను కాదు, ఇదంతా నువ్వే చేసుకున్నావు, నీ యొక్క జలసియే దానికి కారణం అని ఇక్కడ జీనా చెప్తుంది. ఇంతలోనే లీ అందరికీ వినపడేలాగా బ్రాడ్కాస్ట్ రూమ్ లో నుంచి మాట్లాడుతూ జరిగిందంతా చెప్తాడు. మేమిద్దరం కాంట్రాక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నది నిజమే, కానీ మా ఫీలింగ్స్ అబద్ధం కాదు, తను నిజంగానే లవ్ చేస్తున్నాను, ఎప్పటికీ లవ్ చేస్తూనే ఉంటాను అని లీ చెప్తూ ఉంటే ఆ మాటలు విని జీనా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉన్న పర్లేదు, లీ ఒకటి ఉంటే చాలు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జియాంగ్ లీ చెప్పిన మాటలన్నీ విని ఇప్పుడు కూడా నేను లేట్ గా వచ్చానన్నట్లు ఫీల్ అవుతాడు. కారిడార్ లో కాంట్రాక్ట్ పేజెస్ ని ఫొటోస్ లాగా తీసి అంటించిన ప్రతి దగ్గర ఒక నోట్ రాసి పెట్టుంటాడు, మేము ఇద్దరం నిజంగానే లవ్ చేసుకుంటున్నామని. అది చూసి జీనా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి వీళ్ళిద్దరు ఇంకా క్లోజ్ అవడంతో స్టూడెంట్స్ అంతా వాళ్ళని టీచ్ చేస్తూ ఉంటారు. హానా స్కూల్ చేంజ్ అవుతుందని తెలిసి జీనా హానా దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. మన గొడవలంతా మర్చిపోయి మన ఇద్దరం మళ్ళీ ఫ్రెండ్స్ లాగా ఉందామని చెప్పి ఇక్కడ జీనా చెప్తూ ఉంటే అరే నువ్వు అన్నట్లు అన్ని మర్చిపోయి మన ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉందాం, కానీ నాది ఒక కండిషన్, ఈ కాంట్రాక్ట్ అయిపోగానే నువ్వు లీ విడిపోవాలని చెప్పగానే జీనాకి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి సైలెంట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ లీ ఏమో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు జీనాకి ఎలా ప్రపోజ్ చేయాలా అని. ఆ కాంట్రాక్ట్ తొందరలోనే ఎండ్ అయిపోతుంది కదా, మనకు ఎలా ప్రపోజ్ చేయాలా అని చెప్పి ప్రాక్టీస్ చేస్తూ చాలా కంగారు పడుతూ ఉంటాడు. జీనా పాపం ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలా అని. తనకి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నా ఇష్టమే, లీ అన్నా చాలా ఇష్టం. ఆ కాంట్రాక్ట్ ఎండింగ్ డేట్ రానే వచ్చింది. ఈ రోజు మనం స్కూల్ కి వెళ్లకుండా ఎంజాయ్ చేద్దామని జీనా లీ ఇంకా ఇద్దరు ఆ రోజు ఫుల్ గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో జీనా లీ ఇద్దరు స్కూల్కి రాలేదని హానా గమనిస్తుంది. జీనా తను ఇచ్చిన మాటని ఎక్కడ మర్చిపోతుందో అని హానా మెసేజ్ చేస్తుంది. అంతా తెలియని లీ అక్కడికి వచ్చి బుక్ చదివావా, చాలా బాగుంటుందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ బుక్ గురించి మాట్లాడుతూ ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులు విడిపోవాలంటే చాలా కష్టం కదా అని చెప్పి ఇక్కడ జీనా ఆలోచిస్తూ ఉంటుంది. హానా జియాంగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు జీనా మళ్ళీ కలవాలని కోరుకుంటున్నా, జీనాకి తను పెట్టిన కండిషన్ గురించి చెప్పి వాళ్ళు తొందరలోనే విడిపోతారని జియాంగ్ చెప్తుంది. ఎందుకు జియాంగ్ నువ్వు ఎందుకు ఇంత సెల్ఫిష్ గా ఉన్నావు, నేను ఎప్పుడు తనకి ఎప్పుడు బ్యాడ్ జరగాలని ఎప్పుడు కోరుకోలేదు, తన ఫ్రెండ్ వే కదా, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి జియాంగ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ జీనా లీ టైం స్పెండ్ చేస్తూ ఉంటే అప్పుడే లీకి ఒక కాల్ వస్తుంది. లీ అక్కడ లేకపోవడంతో జీనా లిఫ్ట్ చేస్తుంది. ఒక కమ్యూనిటీ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తుంటారు. జీనా వాళ్ళ ఇంటి దగ్గర ఒక ట్రాఫిక్ సిగ్నల్ పనిచేసి ఉండదు, అందుకు ఇక్కడ లీ కాల్ చేసి దాన్ని రిపేర్ చేయమని చెప్పుంటాడు. ఎందుకంటే ఒకసారి జీనాకి దాని వల్లనే యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంది కదా. అది వినగానే జీనాకి చాలా హ్యాపీగా ఉంటుంది, తన్ని ఇంతలా ప్రేమిస్తున్నాడా అని. ఆ రోజు నైట్ అలా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే టైం చూస్తూ ఉంటాడు లీ. టైం 12 అయ్యాక ఆ కాంట్రాక్ట్ అయిపోతుంది కదా, తన మనసులో మాట చెప్పాలని. లీ తన మనసులో మాట చెప్పే లోపే ఈనానే ఇంకా మన ఇద్దరం కలవాల్సిన అవసరం లేదు, మన కాంట్రాక్ట్ అయిపోయింది కదా, ఈ రిలేషన్షిప్ లో మనం ఎక్కువ రోజులు ఉండలేము, మన ఇద్దరికి సెట్ కాదు అన్నట్లు చెప్పి జీనా వెళ్ళిపోతూ ఉంటుంది. లీ తనని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ జీనా వద్దు నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జీనాకి ఎంత బాధగా ఉన్నా తన ఫ్రెండ్ కోసం అలా చేసుంటుంది. తర్వాత కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంటాయి. జీనా పాపం ఎప్పుడు ఒంటరిగా అలా డల్ గా ఉంటుంది. హానాకి మాత్రం కొంచెం రిలీఫ్ గా ఉంటుంది వాళ్ళిద్దరు విడిపోయారని. ఒకసారి జీనా లీకి ఎదురొస్తే అక్కడ నుంచి అవాయిడ్ చేసుకుని జీనా వెళ్ళిపోతూ ఉంటుంది. యాంగ్ అదంతా చూసి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు, నాతో బ్రేకప్ చెప్పినప్పుడు కూడా నువ్వు ఇంతే బాధపడ్డావా అని చెప్పి అడుగుతాడు. నిజం చెప్పాలంటే నేను అప్పుడు ఇంత బాధపడలేదు, నాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉందని చెప్పి జీనా ఏడుస్తూ ఉంటుంది. మరి ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎవరి కోసమో నీ లవ్ ని నువ్వెందుకు సాక్రిఫైస్ చేయాలి అని ఇక్కడ జియాంగ్ చెప్తుంటాడు. ఇక్కడ లీ వాళ్ళ నాన్న కూడా లీతో మాట్లాడుతూ ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు, నీకేమైనా బ్రేకప్ అయిందా అని చెప్పి అడుగుతాడు. లీ ఇంకా జరిగిందంతా చెప్పాక నువ్వు చెప్పిందంతా వింటుంటే తను కూడా నేను లవ్ చేస్తున్నట్లే ఉంది, ఒకసారి మళ్ళీ వెళ్ళి తనతో మాట్లాడడానికి ట్రై చేయని చెప్తాడు. ఒకసారి జీనా బయటికి వస్తుండగా ఆ ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తుంది. లీ అది తన కోసమే రిపేర్ చేయించుంటాడు కదా, నీ గుర్తు చేసుకుంటూ అక్కడ నుంచి వచ్చి హానాని కలుస్తుంది. హానా ఫ్రెండ్లీగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నీ ఫ్రెండ్షిప్ కోసం నేను లీని వదులుకున్నాను, ఒకరి లవ్ ని బ్రేకప్ చెప్పి ఏ ఫ్రెండ్షిప్ నిలబడుతుంది, నువ్వు నా ఫ్రెండ్ అయి ఉంటే ఇలా ఎప్పుడు కోరుకొని ఉండవు, నేను అసలు నీ కండిషన్ కి ఎలా ఒప్పుకున్నానని నాకే అర్థం కావట్లేదు, ఇక్కడ నుంచి నువ్వు నా ఫ్రెండ్ కాదని చెప్పి జీనా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా లీ దగ్గరికి వెళ్దామని ఫాస్ట్ గా వెళ్తూ ఉంటే అప్పుడే లీ కూడా తనకి కాల్ చేస్తాడు. అలా లాస్ట్ కి వాళ్ళిద్దరు ఒకరిని కలుస్తారు. లీ కనిపిగానే హ్యాపీనెస్ తో వెంటనే తన దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు మాటలతో ప్రపోజ్ చేసుకోకపోయినా ఆ హగ్ తో అంతా తెలిసిపోతుంది వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారని.
ఇంకా స్కూల్లో వాళ్ళ లవ్ స్టోరీ గురించి స్టూడెంట్స్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అనా ఏమో ఆ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే స్కూల్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. జీనాకి కొంచెం బాధగానే ఉంటుంది, ఎందుకంటే తన ఎంతైనా తన ఫ్రెండ్ కదా. వాళ్ళిద్దరి కాంట్రాక్ట్ రిలేషన్షిప్ మొదలైన ప్లేస్ కి జీనాని అక్కడికి పిలుస్తాడు. తనకి ఒక కాంట్రాక్ట్ పేజ్ ఇచ్చి, ఈ కాంట్రాక్ట్ 50 days మాత్రమే కాదు, నేను లవ్ చేస్తున్నాను, నువ్వు లైఫ్ టైం నాతోనే ఉంటావా అని లీ అడగగానే, ఈ కాంట్రాక్ట్ ని నేను చూడాల్సిన అవసరం లేదు, నాకెప్పుడో ఓకే అని చెప్తుంది. ఇంకా వెంటనే లీ తనకి కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒకటవుతారు. అంతే, ఇంతటితో ఈ మూవీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.